హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మేము రాజమండ్రిలో చిన్న షాపింగ్ పని మీద వచ్చాము. ఏంటంటే మా ప్రహాష్ గారు పుట్టి అప్పుడే 1 ఇయర్ అయిపోతుందండి. ఇంకా జస్ట్ కొన్ని రోజుల్లో వాడి ఫస్ట్ బర్త్డే కూడా వచ్చేస్తుంది. సో చిన్న చిన్నగా పనులు అయితే అన్నీ స్టార్ట్ చేసేస్తున్నాము. ఫస్ట్ అయితే నేను ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నాను అనమాట. యాక్చువల్గా మా నాని ఫస్ట్ బర్త్డేకి వచ్చేసి నేను శారీ కట్టుకున్నాను. అండ్ ఈసారి మా ప్రహాష్ బర్త్డేకి డ్రెస్ డిజైన్ చేయించుకుందాము అని అనుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే మాది కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట. నార్మల్గా అయితే డ్రెస్సెస్ వేసుకోవడానికి ఏమీ అబ్జెక్షన్ ఏమి ఉండదు, కానీ మా ఇంట్లో ఏదైనా అకేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా శారీయే కట్టుకోవాలి అనేసి ఒక పద్ధతి అనమాట. సో నేను ఫస్ట్ నాన్నగారి బర్త్డేకి ఎలాగో శారీ కట్టుకున్నాను కదా, ఈ శారీ ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలి అనుకొని ఇట్లా ఒక చిన్న ధైర్యం చేస్తున్నాను. అయితే ఈ ఫ్యాబ్ స్టూడియోలో మా మౌని రెగ్యులర్గా షాపింగ్ చేస్తుంది అనమాట. సో నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, ఇక్కడ ట్రై చేయి అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఇదైతే నేను సెకండ్ టైము రావడము. ఇంతకుముందు మా పుష్పకి సంబంధించిన ఒక షాపింగ్కి ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే క్లాత్ అది కూడా క్వాలిటీ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. అందుకని ఇక్కడికి తీసుకొచ్చింది అనమాట. సో ఇక్కడ మేము క్లాత్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే మౌని రాయల్ బ్లూ కలర్ది ఒకటి సెలెక్ట్ చేసింది. యాక్చువల్గా నాకు అది నచ్చింది. అండ్ తర్వాత పింక్ కలర్ది సెలెక్ట్ చేసింది, తనే సెలెక్ట్ చేసింది పింక్ కలర్ కూడా. కానీ రాయల్ బ్లూ కంటే కూడా నాకు పింక్ కలర్ అయితే చూడంగానే నచ్చేసింది. బేసిక్గా నేను ఒక కలర్ అని ఏమీ అనుకొని రాలేదనమాట. అక్కడ ఏది బాగా నచ్చితే అది తీసుకోవచ్చులే అన్నట్టు నేను వచ్చేసాను. సో ఏ కలర్ నేను మనసులో అనుకొని రాలేదు, ఏది బాగుంటే అది తీసుకుందాం అనుకున్నాను. అండ్ పింక్ కలర్ అయితే చూడంగానే వావ్ అనిపించింది. యాక్చువల్గా నేను ఏదైతే డిజైన్ కుట్టించుకోవాలి అని స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నానో అదే కలర్ అనమాట ఈ పింక్ కూడా. సో అలా క్లాత్ తీసుకున్నాము. అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ అది కూడా అక్కడ మాట్లాడుకున్నాము, అక్కడే ఇచ్చేద్దాం అనుకున్నాము. కాకపోతే టైమింగ్ సెట్ అవ్వలేదు. సో నాకైతే 3 డేసే టైం ఉండింది అక్కడ ఉండడానికి, కానీ వాళ్ళైతే 4 డేస్ 5 డేస్ అట్లా అడిగారనమాట. సో టైమింగ్ సెట్ అవ్వక నేను అక్కడ ఇవ్వలేదు, క్లాత్ అయితే తెచ్చేసుకున్నాను. మౌని ఎప్పుడు రెగ్యులర్గా తనకి సంబంధించిన క్లోత్స్ అండ్ రియాకి సంబంధించిన క్లోత్స్ అవన్నీ అక్కడే కుట్టించుకుంటుంది, చాలా బాగా కుడతారు. నెక్స్ట్ అక్కడ నుంచి మేము షెల్టన్ హోటల్కి వచ్చాము. ఎందుకు అంటే ఇక్కడ బ్యాంకెట్ హాల్స్ అవి ఉంటాయి కదా. సో ప్రహాన్స్ ఫస్ట్ బర్త్డే అక్కడ చెయ్యొచ్చు, సరే కనుక్కుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా మా నాని బర్త్డేకి మేము ఫంక్షన్ హాల్లో చేసామన్నమాట. అంటే మా ఇంటి దగ్గర ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ ఫంక్షన్ హాల్లో చేసాము. కాకపోతే ఆ ఫంక్షన్ హాల్ ఒక్క రోజుకి ఓన్లీ ఫంక్షన్ హాల్ రెంట్ వచ్చేసి 1 lakh చెప్తారు. మా మావయ్యకి తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ త్రూ అండ్ మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ త్రూ వెళ్తే మాకు ఆ టైంలో ఒక 80,000కి అలా వచ్చింది. అది కూడా డిసెంబర్లో, అంటే మా నాని డిసెంబర్లో వాడి బర్త్డే. సో డిసెంబర్లో పెద్దగా ముహూర్తాలు అవి ఏమీ ఉండవు కాబట్టి మాకు 80,000కి చాలా తగ్గించి ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఏంటంటే జూన్లో ఈ పెళ్ళిళ్ళ సీజన్ అది ఉంటుంది కాబట్టి తగ్గించే అవకాశం కూడా లేదు. అండ్ ఇప్పుడు మా మైండ్ ఎట్లా వచ్చిందంటే, ఒక బర్త్డే ఈవెంట్కి ఓన్లీ హాల్కి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా అనే ఫీల్లోకి వచ్చేసారు మా హస్బెండ్. అందుకని కొంచెం తక్కువలో ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా బ్యాంకెట్ హాల్స్ చూద్దామని చెప్పి వచ్చాము. అండ్ ఈ షెల్టన్లో మాకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మా అశోక్ అన్న హార్లిక్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. ఆ హార్లిక్స్ ఫ్యాక్టరీలోకి సంబంధించిన ఈవెంట్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నీ కూడా ఈ షెల్టన్లో జరుగుతాయి అన్నమాట. సో ఆ విధంగా కూడా మాకు డిస్కౌంట్ అనేది రావచ్చు అన్నట్టు మేము ఇక్కడికి వచ్చాము. కాకపోతే వచ్చిన తర్వాత హాల్ చూసిన తర్వాత మాకు చాలా చిన్నగా అనిపించింది. సో మా రిలేటివ్స్ కానీ మా మావయ్యకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తే అసలు ఇది సరిపోతుందా అన్నట్టు అనిపించింది. అండ్ మేము పైకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ కూడా చూసాము. ఆ స్విమ్మింగ్ పూల్ చూసిన తర్వాత కూడా మాకు ఎలా అనిపించింది అంటే, ఇంత చిన్నగా ఉందేంటిది అన్నట్టు అనిపించింది. పేరుకి 5 స్టార్ హోటలే కానీ మాకైతే అంత స్పేషియస్గాను అనిపించలేదు. అట్ ద సేమ్ టైం
అంత వర్త్ అనిపించలేదు. బట్ స్టిల్ మా హస్బెండ్ అయితే ఆలోచిస్తున్నారు, ఇక్కడ చేద్దామా లేకపోతే మళ్ళీ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లోనే చేద్దామా అని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ నుంచి బయట వ్యూ అయితే చాలా చాలా అందంగా అనిపించింది. మా శిరీష వదిన నేను తీస్తాను ఒక వీడియో చూడండి అని చెప్పేసి వీడియో తీసిందనమాట. అండ్ అక్కడ ఆ చల్లగాలి, ఆ వాతావరణం అదైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మాకు కొంచెం ఓవర్గా అనిపించింది ఫుడ్ కూడా. సో వాళ్ళు చెప్పిన కాస్ట్కి, వాళ్ళు ప్రొవైడ్ చేసేదానికి కొంచెం అంటే ఇంత అవసరమా అన్నట్టు అనిపించింది మాకు. సో యాక్చువల్గా 5 స్టార్ హోటల్లో బర్త్డే సెలబ్రేషన్ అంటే కొంచెం ఆ మాత్రం ఉంటుంది. కాకపోతే అది మాకు అంత అనిపించలేదు. అంటే మిగతావి మేము ఆల్రెడీ చూసున్నాం కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నగా అనిపించింది. సో అక్కడ కొంచెం డీటెయిల్స్ అవి తీసుకొని మేనేజర్తో మాట్లాడేసి అక్కడి నుంచి పానీపూరి తినడానికి వెళ్ళాము. సో ఈ పానీపూరి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఏంటంటే బిఫోర్ డే మేము బయటకు వెళ్ళాము బయట ఫుడ్ తినడానికి. అయితే నేను అడిగింది పానీపూరి సురుచిలో బాగుంటుందిరా అక్కడ తినొచ్చు అని చెప్పి వెళ్ళాం, కానీ అప్పటికే అది క్లోజ్ చేసేసారు. సో అలా నేను తిందామనుకున్న పానీపూరి క్యాన్సిల్ అయిపోయిందనమాట. తర్వాత పేస్ట్రీ ఇన్కి తీసుకెళ్లారు నన్ను. అక్కడ పానీపూరి అండి అదిరిపోయిందనమాట. సో రాజమండ్రిలో కోకోనట్ జ్యూస్ తర్వాత నా ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే పానీపూరినే. యాక్చువల్గా హైదరాబాద్లో నేను పానీపూరి తినడం మానేశాను, ఎందుకంటే నాకు ఎక్కడ కూడా అంత మంచి టేస్టీగా అనిపించలేదు. మేము రెగ్యులర్గా వచ్చేసి మస్కటీలో పానీపూరి, చాట్ ఐటమ్స్ ఇవన్నీ తింటూ ఉంటాము. అక్కడ కూడా మాకు క్వాలిటీ తగ్గిపోయినట్టు అనిపించింది అనమాట. సో నేను అలా ఆ విధంగా నేను పానీపూరి తినడం అనేది మానేశాను. అయితే ఈ పేస్ట్రీలో యాక్చువల్గా నన్ను తీసుకెళ్ళింది ఏంటంటే మౌని, అక్కడ అప్రికాట్ డిలైట్ చాలా బాగుంటుంది వదిన అని చెప్పి తీసుకెళ్ళింది. కానీ పానీపూరి తిన్నాను నేను, అదైతే అదిరిపోయిందనమాట. అక్కడ నాకు ఒక క్యూట్ కపుల్ కనిపించారు పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తూ. నాకు చాలా చాలా క్యూట్గా అనిపించి వాళ్ళని కూడా ఒక చిన్న క్లిప్ తీశాను నేను. అండ్ ఇంకా పానీపూరి విషయానికి వస్తే బేసిక్గా నాకు ఏదన్నా ఒక ఫుడ్ తినేటప్పుడు దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశారు, ఎలా చేశారు అనేది కాస్త గెస్ చేయగలను అనమాట. ఈ పానీపూరి తినేటప్పుడు మాత్రం నాకు అసలు అర్థం కాలేదు, ఏంటబ్బా ఏదో వేసారు ఇందులో, ఏదో టేస్టీగా తెలుస్తోంది కానీ ఏం వేసారో అర్థం కాలేదు నాకు. సో చాలా కాలం తర్వాత ఒక టేస్టీయెస్ట్ పానీపూరి అయితే నేను ఎంజాయ్ చేశాను. అండ్ అది ఎన్నిసార్లు చెప్పానంటే మౌనికి, అశోక్ అన్నకి చాలా బాగుంది చాలా బాగుంది అనేసి. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకా నేను ఎప్పుడు రాజమండ్రికి వెళ్ళినా ఆ పేస్ట్రీలో పానీపూరి తినకుండా మాత్రం అస్సలు రాను అని ఫిక్స్ అయిపోయాను నేను. సో చిన్నప్పుడు ఎప్పుడో బండి దగ్గర తిన్న పానీపూరి గుర్తొచ్చేసింది ఒక్కసారిగా నాకు. సో అలా పానీపూరి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ అన్నీ సర్దుకొని ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇలా 3 days మేము సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసేసాము. అశోక్ అన్న వాళ్ళ ఇంట్లో బాగా ఎంజాయ్ చేసి ఇంకా అత్తయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము అందరం కలిసి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.